ప్రాంత ప్రజలు అమాయకత్వమే ఆ ప్రైవేట్ లోన్స్ బ్యాంకుల పెట్టుబడి. ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న రికవరీ ఏజెంట్ల మోసాలకు అమాయక ప్రజలు బలైపోతున్నారు. లోన్స్ మంజూరు సమయంలో ఎటువంటి బదలాయింపులు ఉండవంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ మంజూరు చేసిన తర్వాత మెడ మీద కత్తి పెట్టి మరీ వేలకు వేలు పెనాల్టీ రూపంలో వసూలు చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను రోడ్డు పాలు చేస్తూ వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు జనార్దన్ ఆధ్వర్యంలో బెల్లపు వీధిలోనున్న ఆప్టస్ ప్రైవేట్ హోమ్ లోన్స్ బ్యాంక్ నిర్వాహకంపై రౌతలపూడి మండలానికి చెందిన వృద్ధ మహిళ ప్రజా సంఘాలతో కలిసి తనకు జరిగిన అన్యాయంపై బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టింది. ఇక తాను బ్యాంకులో లోన్ తీసుకున్న మాట వాస్తవమేనని, బ్యాంకుకు సంబంధించిన కొందరు వ్యక్తులు తన వద్ద సుమారు ₹1,00,000 వరకు కట్టించుకుని రసీదులు ఇవ్వకుండా బకాయి చూపిస్తూ బ్యాంకు సిబ్బంది ఇంటికి తాళం వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాది కోడూరు గ్రామం అండి. మేము వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నామండి. 7 లక్షలు అప్పు తెచ్చుకుంటే అలా కష్టపడుతున్నామండి. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర 1,02,000 ఉందండి. ఆ డబ్బులు సిప్పులు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే నేను 7 వాయిదాలు మాత్రం కట్టలేదండి. ఆ 7 వాయిదాలు నేను కట్టాలండి. 7 వాయిదాలకి వాళ్ళు వచ్చి 17వ తారీఖున వేసేస్తామని వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా నీరసం చేసిందండి. లేక చేతులకు రాలేకపోయానండి. అలాగే పెట్టినా దానికి ఏది పెడుతున్నానో ఎటు పెడుతున్నానో నాకే తెలుసండి. ఆ నోటీస్ ఇచ్చుకుని వెళ్ళిపోయాక 17వ తారీఖున వచ్చేసి ఈదలకు రమ్మని లాగేసేసి తాళాలు వేసేసారండి. తాళాలు వేసేసి వెళ్ళిపోయింది. అలా చేశారండి. అప్పుడు వరకు ఏ బియ్యమ్మ కూడా చేయలేదండి. ఇది డబ్బులు ఇది వచ్చినది. ఈ బియ్యం గారు అప్పటికి ఎక్కడికి కూడా నాకు తెలుదండి. వచ్చి చెప్పన్న చెప్పులు 7 వాయిదాలకి ఆ దగ్గర ఉన్న నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న 52,000 తీసుకోండి. సత్యబాబు దగ్గర ఉన్న 12,500 తీసుకోండి. దగ్గరే ఉన్నాయి డబ్బులు అన్నీ ₹1,00,000 ₹1,02,000 ఆయన దగ్గరే ఉన్నాయండి. నా 7 వాయిదాలు నేను కట్టాలండి. అది నా ఇష్టపైక అది ఇష్టం లేక మా మీద విరోధస్తంగా ఎక్కి వేసాడండి అతను. నా ఇంటికి తాళాలు ఏమగారు రాలేదండి. మామూలుగా ఎవరెవడో లాయరుల సత్యబాబు వాళ్ళు వచ్చారు. నేను ఇంట్లో జీతాలు కాకపోతే సత్యబాబు చెయ్యట్టుకుని లాక్కుని వచ్చేసాడండి ఇతను. మేము అక్కడ ఏదో ఇంత వర్షానికి 20 రోజులు 22 రోజులు అయిందండి. ఇవాళకి 20 రోజుల వర్షానికి అలా చెట్టు కింద ఉన్నట్టు ఉన్నామండి. రిసీపులు ఇవ్వలేదండి. 2 లక్షల. నా పేరు జనార్దన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ని, తుని నియోజకవర్గ ఇన్ఛార్జిని. ప్రధానంగా ఈరోజు అప్టాస్ బ్యాంక్ గ్రామీణ ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఈ ప్రైవేట్ బ్యాంకు హౌసింగ్ లోన్లు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా కోడూరు గ్రామ కాపురస్తులకి సత్యనారాయణమ్మకి లోన్ ఇచ్చారు. ఆ లోను కట్టలేదని చెప్పేసి ఇంటికి తాళం వేశారు. నిండు తుఫాను. ఈ తుఫాన్లో వాళ్ళందరినీ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆ ముసలావిడిని పెద్దావిడిని మొత్తం రెక్కలు పట్టుకుని బయటికి లాగేసి ఈరోజు ఆవిడ్ని ఈ వరదలో తుఫాన్లో చెట్ల కింద ఉండేటట్టు ఈ అధికారులు చేశారు. మొత్తం ఇప్పటి వరకు మొత్తం ఆవిడ బకాయి మొత్తం కూడా కట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు ఆ లోన్ రికవర్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళి లోను డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడ బ్యాంకు కట్టకుండా వాళ్ళు సోకు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులతోటి ఇక్కడ డబ్బులు కట్టకపోయేసరికి మీరు వాయిదాలు కట్టలేదని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేస్తూ ఉన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రైవేట్ బ్యాంకుల జులుం ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి మొత్తం వాళ్ళని ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ లంక నాగేశ్వరరావు అన్న ఆయన మొత్తం 40,000 ఒకటి, 12,300 ఒకటి, 52,300 రూపాయలు ఆవిడ ఆయనకి ఫోన్పే చేసింది, కట్టింది.